దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం చదువుకుందామండి. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదకి వచ్చి యుద్ధము యొక్క ధ్వని వినబడ చేసేదను. అది పాడు దిబ్బయగును, దాని ఉపపురములు అగ్ని చేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగలాచుము, హాయి పాడాయను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసులారా, కేకలు వేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకురాలా, నా యొద్దకు ఎవడనూ రాలేదని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకొన్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికెదురుగా తరుమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చు వాడొకడును లేకపోవును. అటు తరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక నేమియూ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయెనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దాథానీయులారా, పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు గదా. నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని సజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత ఆ ప్రాంతంలోనిది త్రాగను. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను. రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బోస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములన్నీయు ఎన్నటెన్నటికీ పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను. జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకుని ఆమె మీదకు రండి, యుద్ధమునకు లేచి రండి. జనములలో అల్పునిగాను మనుషులలోని నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ కూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను కింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఏదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీయు చూసి వేలాకోలము చేయుదురు.
సొదొమకు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడునూ కాపురముండకపోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు. నీ నీ ఏ నరుడును దానిలో బస చెయ్యడు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని నేర్పరుతునో వాని దాని మీద నియమించెదను. నన్ను పోలి ఉన్నవాడై నాకు ఆక్షేపణ కలుగు చేయువాడేడి? నన్ను గల కాపరి ఏడి? ఏదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేసి ఎగిరి బోస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఏదోము బలాఢ్యులు హృదయములు ప్రసవించు స్త్రీ హృదయములే ఉండును. దమస్కును గూర్చిన వాక్కు హమాతును ఆర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను. సముద్రము మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయెను, పారిపోవలనని అది వెనుక తీయుచున్నది. వణుకు దానిని పట్టెను. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడువబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను. ఆమె యవ్వనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులై ఉందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను, అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గూర్చియు హోషోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట లేసి కేదారునకు వెలుడి. తూర్పు దేశస్థులను దోచుకొనుడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నకముఖాల భయమని వారు దాని మీద చాటింతురు. హోషోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు మీ మీదకి రావాలని ఆలోచన చేయుచున్నాడు, మీ మీద పడవలనని ఉద్దేశములో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే. పారిపోవుడి, బహులోతున వెల్లుడి, అగాధ స్థలములో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసింతురు. గుమ్మములు పట్టకయు గడియలు అమర్చకయు నిశ్చితంగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారిని నకముఖాల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హోషోరు చిరకాలము పాడై నక్కల నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుషుడును కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు. మరియు వారు శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయజూసు వారి ఎదుటను ఏలామును భయపడజేయుదురు. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు.
అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.